కేవీపీ రంగంలోకి దిగేశారు. వైసీపీలో ఉన్న సీనియర్లను కాంగ్రెస్లోకి తెచ్చే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలైపోయినాయి. నేరుగా ఆయనే చెప్పేశారు ఆ విషయం. దీనికి తోడు షర్మిల కూడా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారట, సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారట. ఎందుకంటే మొన్న ఆమెకు కడపలో వచ్చిన ఓట్లు కానివ్వండి, ఆమె గెలిచారా లేదా అనేది పక్కన పెడితే ఆమె పెట్టిన ఎఫర్ట్ అయితే కొంతవరకు ఫలించింది. ఆమె గెలిచినా గెలవకపోయినా వైసీపీ ఓడిపోవడమే ఒక అంతిమ లక్ష్యం. అన్న జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలనుకున్నారు. అలాగే ఆమె దింపేశారా, ప్రజలే దింపేశారని పక్కన పెడితే ఆమె కోరిక అయితే నెరవేరింది ఆ విషయంలో, ఆమె గెలిచినా గెలవకపోయినా. ఇప్పుడు కనుక సీరియస్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా నిలదొక్కుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావచ్చు అనే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న సీనియర్లకి గ్యాలం వేస్తున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒక బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి, పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఇంతకుముందు ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత ఆయన కొడుకు కోసం ఎవరైతే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు, ఇటువంటి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్లేస్లో, అంటే ఇప్పుడు రేపొద్దున్న కనీసం 2029 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రలోకైనా వైసీపీ వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి సునాయాసంగా రావచ్చు, ఇంకా టైం ఉంది అనే ఆలోచన అయితే చేస్తున్నారట. 10 ఏళ్ల పాటు మళ్ళీ ఈ కూటమికి అధికారం ఇచ్చి ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉండి పూర్తిగా వైసీపీని తొక్కేసే ప్రయత్నం అటు కూటమి ఎలాగే చేస్తుంది, అధికారంలోని కూటమి ప్రభుత్వం, అలాగే కాంగ్రెస్ కూడా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి కేవీపీ కీలక పాత్ర పోషిస్తున్నారు, కీలక భూమికి షర్మిల పోషిస్తున్నారు అనేది. ఇదంతా కాంగ్రెస్ కోసమా లేదంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పరిణామాలు ఏమైనా చూడబోతున్నామా చూద్దాం.